హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సౌజీ దాక్షు వ్లాగ్స్. చూడండి ఫ్రెండ్స్, టుడే రెసిపీ రసం అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ఫ్రై కర్రీస్లోకి రసం యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి. అంతేకాదు నాన్ వెజ్లోకి కూడా. సో ఈ రసాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్లో యాడ్ అవుతుంది. చూడండి, రసానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఈ ప్లేట్లో పెట్టుకున్నాం. అల్లం 1 ఇంచు, మెంతులు 1/2 స్పూన్, మిరియాలు 1/2 స్పూన్, ధనియాలు స్పూన్, జీలకర్ర స్పూన్, వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు, 2 పచ్చిమిర్చి. ఇవన్నీ మనకి రసానికి కావాలండి. నేను 2 టమాటాస్ తీసుకొని ఒక గిన్నెలో ఇలా తొడియాలు ఉంటాయి కదండి, అవి కట్ చేసి ఇలా పిండుకుంటున్నానండి. ఇలా సాధ్యమైన వరకు మనం మెత్తగా ఇలా పిండుతూ ఉండాలండి. చూడండి, రసం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఫేమస్ అండి, అందరికీ ఇష్టమైన డిష్. ఒక విధంగా ప్రతి ఒక్క ఫ్రై కర్రీలో, అంటే నాన్ వెజ్, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై ఇలాంటి వాటిల్లోనే కాదండి, ఆలు ఫ్రై, దొండకాయ, బెండకాయ, ప్రతి ఒక్క వెజ్ ఫ్రైలో కూడా ఈ రసం అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాంబినేషన్ అయితే. అంతేకాదండి, మనకి ఏదైనా హెల్త్ బాగున్నప్పుడు, నోటికి ఏది సహించట్లేదు, ఏ కర్రీ తినాలి అనిపించినప్పుడు కూడా ఇలా రసం ప్రిపేర్ చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉండటమే కాదండి, హెల్తీగా కూడా ఉంటామండి. చాలా హెల్త్కి అయితే చాలా మంచిదండి రసం అయితే. చూడండి, ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకొని బ్లెండ్ చేసుకోవాలండి. చూడండి, అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇందులో చూడండి, టమాటాస్ ఇలా ఉన్నాయి కదా, ఇవన్నీ నేను తీసుకోవట్లేదండి. కొంతమంది పిండేసుకొని తీసేసుకుంటారు. కొద్దిగా చింతపండు వేసుకున్నానండి. మనం గ్రైండ్ చేసుకున్నాం కదా ధనియాలు, ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. చూసారు కదండి, గ్రైండ్ చేసుకున్నాం కదా, అదంతా ఇలా వేసుకున్న తర్వాత మనం ఇందులోకి ఎంతైతే వాటర్ కావాలో అంత వేసుకోవచ్చండి. నేనైతే 1.5 లీటర్ దాకా వాటర్ వేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా. చూడండి, ఇలా వచ్చేసిన తర్వాత ఇందులోకి 1/2 స్పూను పసుపు వేసుకుంటున్నాను. తగినంత సాల్ట్ వేసుకోవాలండి. కల్లుప్పు అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం. టేస్ట్కి సరిపడా వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ పై పెట్టేసుకొని మరగనివ్వాలండి. చూస్తున్నారు కదా, ఇలా మరుగుతూ ఉండాలి. ఎంత బాగా మరిగితే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇందులో పైన కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను కొద్దిగా పుదీనా కూడా వేసుకున్నానండి. ఇంకా చాలా హెల్త్కి మంచిదండి పుదీనా వేసుకుంటే, అందుకోసమే వేసుకున్నాను. మీ ఇష్టం అండి. చూశారు కదండి రసం ఎలా వచ్చేసిందో. ఈ విధంగా మనం విడిగా కూడా తాగొచ్చండి. రసం హెల్త్కి చాలా మంచిది. రసం ప్రిపేర్ చేసుకున్నాం కదండి, దీని కాంబినేషన్ చికెన్ కూడా ఉంటే బాగుంటుంది కదా. చికెన్ కూడా ప్రిపేర్ చేయబోతున్నాను. కాకపోతే నేను చికెన్ గురించి ఈరోజు వీడియో చేయట్లేదండి. సో రసం మాత్రమే చూడండి. చూశారు కదండి, ఇలా రసం ఎప్పుడైనా మీరు చేసి ఉన్నా చేయకపోయి ఉన్నా సరే మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక స్మాల్ లైక్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్లో యాడ్ అవుతుంది. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బాయ్ బాయ్.